హలో పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు నేను కూడా ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసా. ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేదంట. దానికి ఒకసారి ఒక బలమైన ఎద్దు కనిపిస్తుంది. అయితే ఫస్ట్ అది ఆ ఎద్దుని చంపి తింటే బావుంటుందని చెప్పి అనుకుంటుంది. కానీ తర్వాత ఏం ఆలోచిస్తుందంటే, ఈ ఎద్దుని చంపే కన్నా దీంతో మాట్లాడి మనం ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. వేటలో దేన్నైనా చంపడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా శత్రువులొస్తే నన్ను కాపాడుతుంది కూడా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకేముంది ఎళ్లి ఎద్దుతో మాట్లాడి, సింహం ఎద్దుతో ఫ్రెండ్‌షిప్ చేసింది. ఇంకా ఆ 2 కలిసి చానాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ 2 ఇంత సంతోషంగా తిరుగుతూ ఉంటుంటే, ఒకసారి ఒక నక్క చూసింది ఆ రెండిటిని. సింహానికి ఎప్పుడూ దగ్గరగా ఉండేది నేను. ఇప్పుడు ఈ ఎద్దు నా ప్లేస్‌ని ఆక్రమించింది. ఈ రెండిటిని ఎలా అయినా విడగొట్టాలని చెప్పి అనుకుంది. ఇంకేముంది అనుకోవడమే దాని ప్లాన్ అమలు చేయడానికి సిద్ధం అయింది. ఒకసారి సింహం లేని టైంలో ఎద్దు దగ్గరికి వెళ్ళి, ఆ సింహం నిన్ను మోసం చేస్తుంది. నిన్ను ఏదో టైంలో చూసి నిన్ను తినేస్తుంది అని చెప్పి చెప్పింది. అలాగేసి ఎద్దు లేని టైంలో సింహం దగ్గరికి వెళ్ళి, సింహంకి ఈ ఎద్దు ఎప్పుడో ఒకసారి నిన్ను చంపేసిద్ది. కావాలంటే ఒకసారి నువ్వే ఆలోచించు. అది నిన్ను చంపడానికి ప్లానేస్తుంది. ఏదో టైంలో నిన్ను కూడా చంపేసేసిద్ది. అప్పుడు దానికి నీ అంటూ ఉండదని చెప్పి ఆలోచిస్తుంది అని చెప్పి దానికి లేనిపోయినవన్నీ ఏదో ఒకటి చెప్పేసిద్ది. చెప్పేపాటికి వాటన్నిటికి దాని మీద ఒక డౌట్ క్రియేట్ చేసేసింది చివరికి. డౌట్ వచ్చేపాటికి ఏముంది, ప్రతి చిన్న విషయానికి ఆ 2 గొడవ పడేయి. ఒకసారి ఒక గొడవ పెద్దదయిపోయి సింహం ఎద్దుని చంపేసింది. చంపేసి ఎద్దుని తినేసేసింది. ఇంకేముంది మిగతా మాంసం మొత్తం అంతా నక్క తింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది పిల్లలు? మనము ఏదైనా విషయాన్ని ఎవరైనా చెప్పంగానే నమ్మకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు. చెప్పుడు మాటలనేవి ఎప్పుడు వినకూడదు అని చెప్పేసి. అదే పిల్లలు ఈరోజు కథ. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.